అలాగే సహోదరు సురేష్ బాబు గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడి ఉన్న ఈ మీట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాయిస్ అర్థమవుతుందా? సార్ వినిపిస్తుందండి, క్లియర్ గానే ఉంది. ఓకే ఓకే. సార్ చెప్పినట్లుగా నా పేరు వీరాంజనేయులు. అయితే 2008వ సంవత్సరంలో దేవుడు నా జీవితాన్ని మార్చి నన్ను రక్షించి అతిరాగా మార్చడం జరిగింది. ఇంతకుముందు విగ్రహార్థ కుటుంబంలో నేను జన్మించడం జరిగింది. మా నాన్నగారు ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళు. తర్వాత స్నేహితుల జతల వల్ల తాగుడు వ్యసనానికి అలవాటయ్యి కుటుంబంలో ఎంతో వేదనించిన పరిస్థితులు. మా అమ్మ పూజలు బాగా చేస్తూ ఉంటుంది. మా నాన్నగారు ప్రజల మధ్య అందరితో గౌరవంగా ఉండేవారు, అందరితో మంచిగా మాట్లాడేవారు. కానీ ఆ త్రాగుడు వ్యసనం వల్ల మా అమ్మగారిని దూషించడం, కొట్టడం ఇలాగా చేయడం జరుగుతూ ఉండేది. ఒక్కోసారి ఇంటికి రావడం అర్ధరాత్రులు అయిపోతూ ఉండేది. ఆ సమయం చాలా భయపడుతున్న వాళ్ళం. ఎలా వస్తాడో తెలియదు. వచ్చిన తర్వాత నా క్షేమంగా సంతోషంగా ఉంటుందంటే తాగిన మైకంలో అమ్మని అంటాం. ఇలాంటి మా పరిస్థితుల వల్ల కుటుంబాలకు కొన్ని గొడవలు అవటం, దానివల్ల మేము చాలా వేదన అనుభవించాం. అయితే నేను చిన్నప్పటి నుంచి యేసుప్రభు దేవుడు అని తెలుసు, కానీ అందరితో పాటు ఆయన కూడా ఒక దేవుడు అనే విషయం ఆలోచిస్తూ ఉండేవాని. మా ఇంటి పేరటోళ్ళే వారు తాతల కాలంలో రక్షించబడ్డారు. వారి యొక్క పరిస్థితులు బట్టి కొన్ని డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు సపరేట్ అయిపోయారు. వాళ్ళు క్రిస్మస్ కట్ట పెట్టేటప్పుడు వెళ్తూ ఉండేవాడిని. యవన పనుల్లోకి వచ్చిన సమయంలో నేను 10th క్లాస్ వరకు ఫస్ట్ మార్కులు బాగా, ఇంటర్మీడియట్కి వచ్చాక నాకు కూడా కొన్ని జతలు అలవాటు అవటం, తాగుడు ఇలాంటి అలవాట్లు ఎక్కువ లేదు. కానీ కొవ్వూరులో చదువుకున్నాను ఇంటర్మీడియట్లో. ఆ సమయంలో బస్ పాస్ తీసుకున్న టైంలో రాజమండ్రి సినిమాలకు వెళ్ళటం, ఎక్కువ సినిమాలకు వెళ్ళటం ఇలా జరుగుతూ ఉండేది. ఆ సమయంలో చూడగానే సినిమాలు కూడా చూడటం, దృశ్యాలు చూడటం. ఈ పరిస్థితుల్లో ఒకనొక సమయంలో మా ఫ్రెండ్స్తో పాటు హిట్ సినిమాలు చూస్తున్నప్పుడు ఇదివరకు సిడీ ప్లేలో చూసేవారు. ఇప్పుడైతే కనుక అందరికీ టీవీలో వచ్చినాయి, కొత్త కొత్త సినిమాలు కూడా టీవీలో వేస్తున్నారు. ఇదివరకు అయితే సిడీ ప్లేలో తెచ్చుకుని వేసేవారు. ఆ సమయంలో మా నాన్నగారు ఇప్పుడు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉండేవాడు ఇంటి కదా. మా అమ్మ నన్ను గురించి అడిగితే ఇలా ఫ్రెండ్స్తో పాటు సినిమాకి వెళ్ళారు, కొత్త సినిమా చేసుకుంటే చూస్తాకి వెళ్ళారని చెప్పారు. ఆ సమయంలో నాన్న డ్రింక్ చేసి ఉన్నారు. నా ప్రమేయం లేకుండా, నా ఇష్టం లేకుండా చెప్పకుండా మీరు ఇష్టానుసారం చేస్తారని చెప్పి పెట్టారు. ఆ విషయం తెలిసి మా పెద్దనగారు అబ్బాయి వచ్చి నాకు ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. నేను ఇంటికి వచ్చి చూసేసరికి మా అమ్మ ఏడుస్తూ ఉంది. అప్పుడు ఏంటంటే ఇలాగా మేము అలాగా సినిమా చూస్తాకి వెళ్ళామని చెప్పి మా నాన్న చెప్పమని చెప్పి మీ అమ్మ కొట్టాడని చెప్పి విషయం తెలిసింది. అప్పటికి మా గ్రామంలో రవికుమార్ గారు, విజయ్ కుమార్ గారు అని ఆయన వచ్చి కొత్తగా పరిచయం స్టార్ట్ చేశారు. మా చెల్లి సండే స్కూల్కి వెళ్తూ ఉంది. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మా నాన్నగారు ఒకప్పుడు మా అమ్మని కొడుతూ తిట్టడం చూస్తున్నాను. ఈ రోజు నేను చేసిన తప్పుకి ఆవిడ బాగా ఇబ్బంది పడింది, ఆవిడ దెబ్బలు తిందని మనసులో నాకు చాలా వేదన కలుగుతూ ఉంది. వేదన కలుగుతుంది. నేను చేసిన తప్పుకి ఆవిడ ఇబ్బంది పడి ఆవిడకి దెబ్బలు తింటూ ఏంటి అనే ఉద్దేశంతో నేను అడుగుతూ ఉన్నాను. నా గురించి ఆవిడ బాధపడుతుందని చెప్పి అడుగుతున్న పరిస్థితులు ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ సేవకులు. ఆ మీటింగ్ సంబంధం ఆహ్వానం తెలిపారు. మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి ఆ మీటింగ్ సమయం వెనకాల కూర్చొని విన్నట్టు గుర్తు. వింటున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడటం జరిగింది. అప్పుడు ఈ మాటలో శక్తి ఉందని, దేవుడు మాట్లాడుతున్న విషయం అర్థమని, ఆ తర్వాత ఆదివారం ఇద్దరికి నైట్ పెట్టేవారు. ఫస్ట్ లో పరిచయం స్టార్ట్ చేసినప్పుడు ఇంటికాడ పెట్టేవారు. అప్పుడు వెళ్ళడం, ఆదివారం కూడికి వెళ్ళడం, కూడికి అయిపోయిన తర్వాత సేవకులతో కూర్చున్న చూపు మాట్లాడటం, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఆ తర్వాత యేసుప్రభు వారు ఎందుకు నిజమైన దేవుడు అంటారు, మేము పూజించేయి నిజం కావాలని ఇంటికి అంటారు. ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు పరిశీలన చేసి అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం వినటం,
ఆ తర్వాత బైబిల్ ఇస్తే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఇలాంటి మొదలు పెడుతూ ఉన్నాను. అప్పటికి నేను కార్తీక వాసాలు చేసేవాడిని, పూజలు చేసేవాడిని, శివాలయంకి వెళ్ళేవాడిని, కొవ్వూరు వెళ్ళి మహాశివరాత్రి టైంలో నా తెల్లగట్లు వేసి వెళ్ళి గోదావరి స్నానాలు చేయడం ఇట్లా చేస్తూ ఉండేవాడిని. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో నేను ఈ విధంగా నా మనసులో నలుగుడు దేవుడు మాట్లాడుతున్న పరిస్థితులు బట్టే బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో కొవ్వూరు నుంచి కరెంట్ అయ్యేవారు, ఇదివరకు ఆయన మా దేవరపల్లిలో పనిచేసేవారు. కరెంట్ అయ్యేవారు చేస్తే ఆయన సువార్త చెప్తూ ఉండేవారు. వాళ్ళ మిస్సెస్ ఒకసారి మీ అమ్మని కలవడం, మీ ఇంటికి వస్తానని చెప్తే మరి అప్పుడే పాత ఇల్లు, మా తాతల కాలంలో ఇల్లు, మా తాత అన్నదమ్ములు పిల్లలు ఆ చిన్న పిల్లవాడికి మా నాన్న చిన్నవాడైతే ఆయనకి ఇచ్చారు. ఇంట్లో వర్షం కురుస్తూ ఉండేది, వర్షాకాలంలో లోపల వర్షం వస్తూ ఉండేది. ఈ విషయం మా అమ్మ నా ఇంటి బట్టి కూడా బాధపడుతున్నది, మా నాన్న తాగుడు పరిస్థితుల వల్ల కూడా చాలా బాధపడుతున్న పరిస్థితులు ఉండేది. అప్పుడు ఆవిడ వస్తారంటే మా ఇల్లు వర్షం వస్తుంది, వర్షం కురుస్తుందండి, రావద్దని చెప్పి మా అమ్మ చెప్పిందంట. అయితే అయినా సరే ఆవిడ వెళ్ళదు కదండి, దేవుడేదో పొద్దున ఇంటికి మార్చొచ్చాము కదా, మేము వస్తామని చెప్పడం జరుగుతుంది. మా అమ్మ అయినా వద్దన్నంట. ఒక రోజు మాకు చెప్పకుండా ఇంటికి వచ్చారు వాళ్ళు. అయ్య గారు, మా పనిచేసిన ప్రసన్న కుమార్ గారు, వాళ్ళ మిస్సెస్ వచ్చారు. మా అమ్మ అప్పుడు రావద్దనగా ఇంటికి వచ్చారంటే లేదండి, దేవుడే మారుస్తా పరిస్థితి మారుస్తా అని చెప్పి రావడం. ఆ తర్వాత వారు పరిచయం అవ్వడం. బుధవారం వాళ్ళు, ఆదివారం రవికుమార్ గారు, విజయ్ కుమార్ పరిచర్య అక్కడ ఆరాధన కొడుకులు జరుగుతూ ఉండేది. బుధవారం పరిచన్న కుమార్ గారు. ఇలా జరుగుతున్న తరుణంలో కొంతకాలానికి దేవుళ్ళు నేను బలపడటం, ఆ పూజలు గట్టా మానేయటం జరిగింది. మా అమ్మగారు ఒకప్పుడు దేవుడి విషయం అనుకుంటే దూరంగా ఉండేవారు. అంటే యేసుప్రభు వారు లేని వాడు దేవుడు అని, లేదా ఇలాగా కుల పేద పిల్లలు గట్రా ఉంటా పరిస్థితుల్లో ఉండేది. కానీ మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి కొంచెం వయసు వచ్చాక యేసుప్రభు వారు కొంచెం కరుణామయుడు సినిమా ఎవరో చూపిస్తే అది చూసినప్పుడు ఆయన బాధపడి కన్నీళ్లు కార్చి ఆయన మన కోసం ఇలాగా శిలువకు అప్పగింపబడిన విషయాన్ని గ్రహించాడు. బాప్తీసం తీసుకున్నకి వెళ్ళాడు. కానీ వాళ్ళ అన్నదమ్ములు, 5 అన్నదమ్ములు వాడికి జడిసి వెనక్కి వచ్చేసారు. ఆ తర్వాత ఆ తాగుడు వ్యసనం అనేది అలవాటు అయింది. ఆ జరుగుతున్న పరిస్థితుల్లో నేను బాప్తీసానికి రెడీ అయ్యాను. ఆ విషయాన్ని మా అమ్మకి చెప్తే మా అమ్మ, నీ పెళ్ళి లైటింగ్ పెట్టి ఇలా చేయాలనుకున్నాను, అలా చేయాలనుకున్నాను, నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఇలా ముందుకు వెళ్ళిపోతున్నావు తెలుసు అని నేను బాధపడుతూ ఉండేది. అప్పటికే మా అమ్మగారి ప్రార్థనలు ఈ వేయి గారి పరిచయం వల్ల జరుగుతూ ఉండేది. మా నాన్నగారు కూడా అడప అలా వస్తూ ఉండేవారు. ఈ తాగుడు వ్యసనం వల్ల ఉండటం వల్ల దూరంగా ఉండేవారు. మా చెల్లి సన్నిధికి వెళ్తూ ఉండేది. కొంతకాలానికి 2008వ సంవత్సరం మందిరం కట్టడం జరిగింది మా గ్రామంలో. ఫస్ట్ అప్పటి వరకు మందిరాలు లేవు. ఒకరంత ముందు రక్షించబడిన వారు అన్న వాళ్ళు గృహాల దగ్గర పెట్టేవారు. అది లోదరం పరిచర్య. ఆ తర్వాత ఇక్కడ కొత్తగా ఒక మందిరం స్టార్ట్ చేయడం జరిగింది. చిన్నగా మందిరం నిర్మించడం జరిగింది. ఆ సమయంలో జనవరి 7వ తారీఖు మందిరం ఓపెనింగ్ జరిగితే ఫిబ్రవరి 25న కొంతమందికి బాప్తీసులు ఇస్తామని చెప్పారు. చెప్పినప్పుడు నేను అప్పటికి డిగ్రీ అయిపోయింది. ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్తో పాస్ అయ్యాను. డిగ్రీ సెకండ్ క్లాస్తో పాస్ అయ్యాను. 5 మార్కులతో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ పోయింది. దగ్గర 58%, 58% ఇంటర్ డిగ్రీలో వచ్చింది. మిస్ అయిపోయాను. అప్పటికి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాను నేను. ఆ తర్వాత ఎంసీఏకి జాయిన్ అయ్యాను. నల్లజల్లోనే ఏకేజీలో చదువుతున్నాను. అప్పుడు సెమిస్టర్ సిస్టంలో ఒక సెమిస్టర్ ఎగ్జామ్ రాసాం. రెండో సెమిస్టర్ రిజల్ట్ రాలేదు. రెండో సెమిస్టర్ చదువుతున్నాం. ఫిబ్రవరి 25వ తారీఖున బాప్తీసం రెడీ అయితే మా పెద్దనాన్నగారు అబ్బాయి ఒకరు, మా బంధువులు మా అయ్యగారు అబ్బాయి ఒకరు, ఇంకో వృద్ధాప్యులు స్త్రీ బాప్తీసం సిద్ధపాటయ్యాం. మా అమ్మాయిలా బాధపడుతున్న పరిస్థితుల్లో సేవకులు చెప్తే సేవకులు వచ్చి ఇంటికి వచ్చి రవికుమార్ గారు మాట్లాడి, అమ్మాది ప్రాముఖ్యం కాదు, లైటింగ్ పెట్టి లేదా నైట్ లా చేయడం అనేది కాదు, రక్షణ ప్రాముఖ్యం విషయాన్ని తెలియజేసి క్రైస్తవ పద్ధతిలో కొన్ని వివాహం గ్రాండ్గా చేసుకోవచ్చు అని చెప్పి ఇలా చెప్పడం, ఇలా కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత మా అమ్మ ఒప్పుకుంది. మా నాన్నకి అంత ముందే చెప్పాను. అన్నారంటే ఒకప్పుడు తీసుకుని వెళ్ళి వెనక్కి వచ్చి ఇలా త్రాగుడు నడుస్తున్న చేత అలవాటు అయ్యి చాలా బాధపడి ఇబ్బంది పడుతున్నావు కదా, నేను చేయలేని పని నువ్వు చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను, మంచి పని చేస్తున్నప్పుడు ఎందుకు కాదంటాను, నువ్వు చెయ్యని చెప్పి మా నాన్న అన్నారు. అలాగూ నేను బాప్తీసం సిద్ధపాటై దేవుని దయ వల్ల ఫిబ్రవరి 25వ తారీఖు 2008లో బాప్తీసం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత
కొంతకాలానికి మా చెల్లి వివాహం సిద్ధపాటు అవటం. నేను అప్పుడు ఎంసీఏ అయిపోయిన తర్వాత ఎంసీఏ జరిగిన సమయంలో కూడా నేను చెప్పాను కదా, ఫస్ట్ సెమ్ రిజల్ట్ రాశాను. ఆ రిజల్ట్ సెకండ్ సెమ్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ ముందు వచ్చింది. ఫస్ట్ సార్ నాకు ఫెయిల్యూర్ వచ్చింది. ఎందుకంటే ఆ, అప్పటి వరకు నేను తెలుగు మీడియం చదివాను, ఇంగ్లీష్ మీడియం అవడం. నేను కెమిస్ట్రీ చదివాను డిగ్రీలో. ఇక్కడ కంప్యూటర్స్ తీసుకున్నాను. అప్పటి వరకు సంవత్సరం లాస్ట్లో ఎగ్జామ్ రాసేవాడిని. సంవత్సరం మధ్యలో ఇప్పుడు 2 సార్లు ఎగ్జామ్స్ రావాల్సిన పరిస్థితులు సెమిస్టర్ సిస్టంలో. ఇలా కొత్త అటు ఇటు ఇబ్బంది అయ్యి కొత్తగా అనుభవం. ఈ పరిస్థితుల్లో ఫెయిల్ అయినప్పుడు నేను బాధపడ్డాను. ఎప్పుడు ఇలా ఫెయిల్యూర్ అవ్వలేదు కదా, ఇలా ఎందుకు వచ్చింది జరిగిందని చెప్పి నల్జాల బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నాకు ఇది కూడా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి, ఇలా ఎందుకు జరిగిందని. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రమదినం నువ్వు కృంగితే చేతగాని వాడు అవుతావు అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే, అలా కాదు, మనం ఈ రోజు ఇలా వచ్చిందని చెప్పి కృంగుదల కలగడం కాదు, దేవుడి మీద విశ్వాసం ఉంచాలని చెప్పి అప్పటి నుంచి ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్తాం, దేవుని విశ్వాసం చేయడం అలాగా జరుగుతున్న పరిస్థితుల్లో దేవుడు సహాయం అందించి వచ్చారు. చివరికి ఒక 2 సబ్జెక్టులు ఉంటే ఇంచుమించు 5 మార్కుల లోపు తగ్గినాయి. దాని గురించి నేను ఎంక్వైరీ చేస్తే యూనివర్సిటీకి వెళ్తే గ్రేస్ మార్క్స్ వేస్తారని అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ యూనివర్సిటీలో అక్కడ ఏకన్యూ కాదు, నన్ను అది ఆంధ్ర యూనివర్సిటీ ఉండేది వైజాగ్లో, అక్కడ రన్ అవుతూ ఉండేది. అప్పుడు ఎవరో తెలిసిన సహోదరి అక్కడ చదువుతుంటే వాళ్ళకి ఫ్యాక్స్ ద్వారా మా పరిస్థితులు పంపించినప్పుడు వారు వెళ్ళి అక్కడ మాట్లాడటం. ఒకరోజు కలవమంటే ఆ సర్టిఫికెట్లు తీసుకుని వెళ్తే వారు అక్కడ 5 మార్కులు, ఆ 2 సబ్జెక్టులు 5 మార్కులు, అంటే ఇంచుమించు 2 సబ్జెక్టులు కలిపి 5 మార్కులు లోపు ఉంటే ఆ మార్క్స్ వేసి ప్యాక్ చేయడం జరిగింది. అప్పటికి నాకు అర్థం అవ్వలేదు అది గ్రేస్ మార్క్స్ అనే విషయాన్ని. ఎందుకు ప్రస్తావిస్తానంటే, ఒక రోజు పాల్సన్ గారు వాక్యం చెప్తూ ఒక మాట చెప్పారు. గ్రేస్ అంటే కృప అనగా దానికి అర్థం వారికి అర్హతనివ్వడమే కృప అని చెప్పారు. పాపి అయిన మనం పరలోకానికి వెళ్ళడానికి మన అర్హులం కాదు, కానీ దేవుడు తన కృప చూపించి రక్షించి మన పరలోకం చేస్తానని చెప్పి తన సాక్ష్యం చెప్పాడు. 10th క్లాస్లో ఒకప్పుడు తను అలాగే ఫెయిల్ అయిన పరిస్థితుల్లో 5 మార్కుల లోపు ఒక సబ్జెక్ట్ అన్ని పాస్ అయిపోయి సబ్జెక్ట్ ఏదో 5 మార్కుల లోపు తగ్గితే దాన్ని అప్పుడు దాకా లేదంట ఆ చట్టం, ఆ సంవత్సరంలో వచ్చిందంట. ఎవరన్నా అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయి ఒక సబ్జెక్ట్లో 5 మార్కుల లోపు వస్తే మనం పాస్ చేయొచ్చు 5 మార్కులు కలిపి అని చెప్పి చట్టం వచ్చింది. దాన్ని బట్టి ఆ రోజు నేను పాస్ అయ్యాను అని చెప్తా. నేను యాక్చువల్గా పాస్ అవ్వడానికి అర్హుడిని కాను, కానీ అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయి ఒక సబ్జెక్టులోనే 5 మార్కులు తగ్గారు కదా, దయ తలిచి నేను పాస్ చేయించారు అని చెప్పాడు. అలాగే పాపి అయిన మనల్ని పరలోకానికి వెళ్ళడం మన అర్హులం కాదు, కానీ దేవుడు మన పట్ల కృప చూపించి మన మీద దయ చూపించి మనల్ని ఈ విధంగా రక్షించి నరకపాత్రులు అని మనం తప్పించి పరలోకానికి చేరుస్తున్న విషయం చెప్పారు. అలాగూ నా జీవితంలో దేవుడు ఎంసీఏ పాస్ అవడం జరిగింది. దేవుడు తర్వాత సహాయం అందిస్తూ నడిపిస్తున్నారు. హైదరాబాద్లో కంప్యూటర్ టెంపుల్ కట్టే సమయంలో అక్కడ ఓపెనింగ్ చేసే సమయంలో అక్కడే ఉన్నాం. అక్కడ మందులో కూడా కొంత పనులు చేయడం జరిగింది. ఆ పరిస్థితులు అక్కడ ఉంటూ ఉండేవారు. ఈ మీటింగ్ సమయం జరిగే సమయంలో, ఈ చర్చ్ ఓపెనింగ్ సమయంలో 7వ తారీఖు బేట్ చేసుకుని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగ్స్ నేను రావటం జరిగింది. ఈ సమయంలో మా చెల్లి మ్యారేజ్ సెట్ అవుతున్న పరిస్థితుల్లో మా చెల్లి సండే స్కూల్కి వెళ్తుందని చెప్తుంది కదా, ఆ తర్వాత ఆరాధనకి వెళ్ళటం ఇలా జరుగుతుంది. మా పిన్ని గారు చనిపోతే పూజలు మానేసారు. మా అమ్మ కూడా తమిళ పూజలు మానేస్తుంది. మా నాన్నగారు దగ్గరికి ఇంకా వస్తూ ఉండేది, కానీ తరపా వస్తూ ఉండేవారు. ఈ సమయంలో ఆ మీటింగ్ సమయంలో నేను అప్పటికి బాప్తీసం పొందున్నాను. ఆ మీటింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చాను. అమ్మగారు బాప్తీసం, మా చెల్లి బాప్తీసం రెడీ అయింది. ఎందుకంటే మ్యారేజ్ దగ్గరలో ఉంది, అనగా వద్ద అవుతుంది. బాప్తీసం రెడీ అయితే మా అమ్మగారు కూడా బాప్తీసం తీసుకుంటాను. మీటింగ్స్ మార్నింగ్ మీటింగ్ అయింది. మాకు మీటింగ్స్ మార్నింగ్ నైట్ కూడా ఉంటాయి. మార్నింగ్ మీటింగ్ అయిన తర్వాత జాన్ బాబు గారు అని చెప్పి పెద్ద ఆయన మా సువార్త దండయాత్ర టీం అని చెప్పి కొంచెం 10 మంది పైన సేవకులు ఉంటారు. నెల చివరిలో సువార్త చేస్తూ ఉంటారు. ఆయన హెడ్ అందరికీ నాయకుడిగా ఉన్న ఆయన ఆ రోజు కోసం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మా చెల్లి మా అమ్మగారు కూడా బాప్తీసం రెడీ కూర్చుని అప్పుడు కొంచెం డ్రింక్ చేస్తున్నారు.
ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు పెళ్లి ముందు ముందు పెళ్లి పెట్టుకున్నాం, ఇప్పుడు బాప్తిసం అంటే ఎలాగా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. నాకు చాలా వేదన అనిపించింది. ఎందుకంటే నాకు క్రిస్టియన్ సంబంధం మ్యారేజ్ అని చెప్పారు. ఎందుకంటే అన్యుల సంబంధం చూడొద్దు అని చెప్పాను. దేవుని ఎరిగిన బిడ్డలతో వివాహం చేద్దాం అని చెప్పాను. ఇప్పుడు దేవుని ఎరిగిన బిడ్డలతో అయితే బాప్తిసం గట్రా ఇంటికి అడ్డంకి పెడతారు, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు, కాళ్ళు గట్ట కడగని ఇంటికి అంటారు అని చెప్పి నేను మనసులో నలుగుతా, మా నాన్న బాప్తీసం తీసుకుంటలేదు, వీళ్ళు బాప్తీసం తీసుకుంటానంటే ఎందుకు ఇబ్బంది పడుతుందని చెప్పి నాకు తెలియకుండా కన్నంట నీరు వచ్చేస్తూ ఆ మీటింగ్ సమయంలో మధ్యాహ్న సమయంలో లోపల టేబుల్ ఒకటి ఉంటే మందిరంలో అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ప్రార్థన చేసుకుని ఆ కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేసరికి మా చెల్లి వచ్చింది. నేను బాప్తీసం తీసుకుంటానికి రెడీ అని చెప్పింది. అమ్మ కూడా తీసుకుంటుందని చెప్పింది. ఏంటనే విషయం అడిగితే, నేను వీళ్ళు ప్రార్థన చేసుకున్న సమయంలో వీళ్ళు వాళ్ళ కాబోయే మా అమ్మగారికి ఫోన్ చేయడం, వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే, పెళ్ళయ్యకి మేమైనా బాప్తీసం ఇప్పిస్తాం, లేదు ముందుగా మీరు తీసుకున్నా పర్లేదు అని చెప్పడం. దాన్ని బట్టి మా అమ్మ కూడా బాప్తీసం రెడీ అయింది. ఇలా అయిన పరిస్థితుల్లో నేను చాలా సంతోషించాను. అప్పుడు మా నాన్నగారు, మీరు అందరూ బాప్తీసం తీసుకుంటే నేను ఒక్కడినే ఆగిపోతానా, నేను కూడా తీసుకుంటాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ సమయంలో అప్పుడు కొంచెం డ్రింక్ చేసి ఉండటం వల్ల మా ఆలోచన ఏంటంటే, దేవుని మన బాప్తీసం తీసుకుని మన తాగుడు అనే విషయానికి వెళ్తే అందరు దేవుని మనకు అవమానం కదా అని ఒక ఆలోచన. ఒకవేళ ఇప్పుడు అలా కాదంటే వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికి వస్తాడని ఒక ఆలోచన. ఇక ఏదైనా దేవుడే సాయం చేస్తానని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ఆ రోజు ఆ మీటింగ్స్ అయిన తెల్లారి 8వ తారీఖు అనుకుంటున్నాను, మా అమ్మగారు, నాన్నగారు, మా చెల్లి కూడా బాప్తీసం పొందడం జరిగింది. ఈ విధంగా దేవుడి కుటుంబం మొత్తాన్ని రక్షించడం జరిగింది. ఆ తర్వాత మా నాన్నగారు తాగుడు వ్యసనం నుంచి విడుదల పొందుకోవడం, దేవుడు క్షమించారు. ఒకప్పుడు ఆ తాగే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను దేవుడు విడిపించి ఈ రోజు పని చేసుకుని ఇంటికి రావడం, ఒక గ్లాసులు టీ తాగడం. ఇలాగ ఒకప్పుడు ఎంతో వేదన, ఇబ్బంది పడిన పరిస్థితుల్లో దేవుడు క్షమించి ఈ విధంగా రక్షించడం జరిగి క్షమించారు. కోట్లు, లక్షలు ఆస్తులు మాకు ఉండకపోవచ్చునేమో కానీ ఒకప్పుడు లేని ప్రశాంతత, ఆ తాగుడు వ్యసనం ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి విడిపించి దేవుడు క్షమించారు. ఈ విధంగా కుటుంబం రక్షించడం జరిగింది. చెల్లికి మ్యారేజ్ అయింది. దేవుడు ఇద్దరు మగబిడ్డలు అనుగ్రహించారు. అలాగే కొంతకాలానికి నేను ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ట్రై చేశాను. ఒకసారి జాబ్ వచ్చింది కానీ జాబ్లో అప్పుడు గ్యాప్ రావడం వల్ల, సంవత్సరం గ్యాప్ రావడం, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టమని చెప్పారు, లేదా ఫేక్ సర్టిఫికేట్ పెట్టమని చెప్పారు. నేను దేవుని ఎరిగి ఉండి ఇలా అబద్ధం చెప్పి చేయని జాబ్ని చేసినట్లు పెట్టలేను అని చెప్పి అన్నాను. ఇలాగైతే జాబ్ రావడం కష్టం అని అన్నారు. ఒకవేళ కష్టమైతే వస్తే చేస్తాను, లేకపోతే మన లోకల్లోకి వెళ్ళి ఏ టీచర్ జాబ్ చేసుకుంటానని చెప్పి వచ్చాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ టీచర్ జాబ్, బీఈడీ చేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగుందని చెప్పి అంటుంటూ అక్కడికి వెళ్ళడం జరిగింది, ఎంసీ చేయడం జరిగింది. అప్పటికి సత్యం రామలింగరాజు వారు దొరకడం, ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ డౌన్ అవడం జరిగింది. ఇక ఆ పరిస్థితులను ఒకసారి పెద్ద మ్యారేజ్ కోసం వెనక్కి వచ్చాను. ఆ తర్వాత ఎస్ఆర్కే కాలేజీలో అవకాశం ఉందని చెప్పి చదవడం, అక్కడ జాబ్ చేశాను. ఆ తర్వాత రాజమండ్రి కాలేజీలో ఆర్ట్స్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్గా చేశాను. ఒక సంవత్సరం ఏలూరు దగ్గర ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను. మళ్ళా వెనక్కి వచ్చి నేను నల్జల నల్జల కాలేజీలో ఫస్ట్లో జాయిన్ అయిన పరిస్థితుల్లో మ్యారేజ్ సంబంధం రావడం, ఆ తర్వాత సెట్ అవ్వడం, నాకు వివాహం జరిపించబడింది. ఇద్దరు మగబిడ్డలను దేవుడు అనుగ్రహించారు. ఇప్పుడు ఆ నల్జల ఎస్ఆర్కే కాలేజీలోనే వర్క్ చేసుకోవడం జరిగింది. మాకు పెద్ద కుమారుడు పుట్టిన పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక యాక్సిడెంట్ పరిస్థితిలో 9వ నెలలో చిన్న యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో దేవుడు క్షమించి లోపల బిడ్డ పరిస్థితిని, అంటే ఆ యాక్సిడెంట్ చిన్నగా జరిగిన పరిస్థితుల్లో దానికోసం స్కానింగ్ తీపిస్తే ఉమ్మనీరు తగ్గిందనే విషయాన్ని తెలియజేయడం. దాని తర్వాత 9వ నెల ఎంటర్ అయింది. ఇక ఆపరేషన్ చేయడం వచ్చిన పరిస్థితుల్లో ఆపరేషన్ చేయడం జరిగింది. లేకపోతే మేము 10 రోజులకి మన హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ ఉమ్మనీరు తగ్గిపోతే బిడ్డ ఏమవుతుందో తెలియని పరిస్థితులు. దేవుడు ఆ ప్రమాదం ద్వారా మేలు కొరకే దేవుడు సమస్త సమకూరు జరిగిస్తాడని చెప్పి ఆ ప్రమాదంలో బిడ్డను తెప్పించి లోపల పరిస్థితిని తెలియపేపించి ఆ బిడ్డను క్షమించడంతో నడిపించారు. అలాగే రెండవ కుమారుడు కరోనా టైంలో 2020లో ఆ బిడ్డపై జన్మించడం జరిగింది. ఇది గూగుల్ మీట్ జాబ్ చేసిన పరిస్థితులు. ఆ బిడ్డ కూడా దేవుడితో క్షమించి నడిపిస్తూ ఉన్నారు. అయితే కొంచెం ఇప్పటికి స్పష్టంగా మాటలు రావడం తగ్గుతుంది, మన మాటలు రియాక్షన్ అవ్వడం
చేయట్లేదు. ఆ బిడ్డ కొరకు జోసఫ్ జాన్ పాల్ ఆ బిడ్డ కొరకు మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇలాగూ నేను మళ్ళీ కాలేజ్ వచ్చి వర్క్ చే అనుకున్న విధంగా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నెలలో నాకు ప్రిన్సిపల్ బాధ్యతను ఇస్తా అని చెప్పి అన్నారు. అప్పటికి మా చైర్మన్ గారు ఉండేవారు. వాళ్ళ తండ్రి గారు షార్ట్ చేస్తే వాళ్ళ కుమారుడు ఆయన చనిపోయినారు. కుమారుడు నడిపిస్తున్నారు. ఆయన జనవరి 9 ఆ టైంలో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అప్పుడు వాళ్ళ భార్య బాధ్యత స్వీకరించి ఆ తర్వాత ఆవిడ నన్ను ఇక్కడ ప్రిన్సిపల్గా చేస్తా అన్నారు. నేను ఫస్ట్లో ఒప్పుకోలేదు, కానీ ఆవిడ ఎవరిని నమ్మాలో తెలియట్లేదండి. కొన్ని పరిస్థితులు సంవత్సరం ఎవరినో ఇంటర్మీడియట్ డిగ్రీ కలిపి పెట్టారు. కొన్ని ఇబ్బందులు అయినాయి. కాబట్టి మీరు ఉంటే మంచిది అనుకుంటున్నాను అనే ఉద్దేశంతో ఆవిడ మాట్లాడటం. ఎంత చెప్పినా ఆవిడ నా పరిస్థితి కష్టం అండి అని గట్రా చెప్పాను, కానీ మోసే చెప్పినట్లుగా ఎన్నో సాకులు చెప్పాను, కానీ నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, నేను వాళ్ళని గట్టిగా చెప్పలేను అని గట్రా చెప్పి అలా మాట్లాడుతున్న పరిస్థితులు ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం అని చెప్పి ఆవిడ మీరు చేయాలి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అలా తప్పక ఆ రోజు ఆ విధంగా ఆ ప్రిన్సిపల్ బాధ్యత స్వీకరించడం జరిగింది. దేవుడు ఇచ్చిన స్థానమని ఆలోచిస్తూ ఇప్పటి వరకు ఆ పని నిర్వర్తించుకుని రావడం జరిగింది. ఎన్నో ఇబ్బంది పరిస్థితులు కొన్ని ఎదురైనాయి. కొన్ని ఆన్లైన్ విషయంలో కానీ, కొన్ని స్టూడెంట్ జాయిన్ విషయాల్లో కానీ, కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు అయినాయి ఇదివరకు లాస్ట్ ఇయర్ అయిన పరిస్థితులు బట్టి. కానీ దేవుడు అద్భుతంగా ప్రార్థన చేసాం. దేవుడు సహాయం అందించి అటన్నిటి విషయం నడిపించి క్షేమంగా నడిపించి ఇంతవరకు ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నారు. సార్ చెప్పినట్లుగా ఈ ఎగ్జామ్ ట్యూటర్ విషయంలో ఒకసారి ఫైనల్ ఫస్ట్ మార్నింగ్ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకే రోజు జరిగితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ జరిగింది. ఆపరుచుకున్న కొంచెం ఒత్తిడైనా దేవుడు క్షేమించి నడిపించారు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం ఎగ్జామ్స్ దేవుడు సహాయం అందిస్తున్నారు. సహోదరు సురేష్ బాబు గారు ఆయన్ని దేవుడు మా కాలేజీకి ఇప్పుడు దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇది ఈ విధంగా దేవుడు మా కుటుంబాన్ని రక్షించి విగ్రహమైన జీవితం విడిపించి రక్షించి క్షామిచ్చి వివాహాల ద్వారా జతపరిచి దేవుని ముందు నడిపించారు. నన్ను దేవుడు హెచ్చించి ఈ ప్రిన్సిపల్ బాధ్యత చెప్పేంత వరకు నడిపిస్తున్నారు. నా ఎందు ఏమీ లేదు, కానీ సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికి చెల్లును గాక. ఆమె ఈ విధంగా దేవుడు మా కుటుంబం రక్షించని సాక్ష్యం తెలియజేస్తున్నాను. సమయం మించి ఉంటే మన్నించండి. కాబట్టి కొన్ని విషయాలు మీకు క్లారిటీగా కావాలని చెప్పి విషయాలు చెప్పడం జరిగింది. ఇలాగ మా జీవితాన్ని మార్చిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇక మీటింగ్స్ వాక్యం సమయం దగ్గర ఎక్కువ అవుతుంది కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని మాటలు తెలియజేస్తాను. అయితే ఈ గూగుల్ మీట్ విషయంలో నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి 2500 రోజులు అనుకుంటా పైబడి మీరు ఈ విధంగా కార్యక్రమం నడిపించడం చాలా సంతోషకర విషయం. మేము దండయాత్ర టీం అని చెప్పాం కదా, ఆ కరోనా టైంలో సేవకులుగా స్థానంలో నన్ను కూడా దేవుడు వాళ్ళకి మధ్యన ఉంచారు. ఇప్పుడు పరిచయలో కూడా వాడబడుతూ పక్కన పరిచయ టీచింగ్ జాబ్ చేస్తున్నాను. అయితే మేము కూడా పరిచయం అక్కడ గూగుల్ మీట్ ఇలాంటి ఏర్పాటు చేసాం. ఆ కరోనా సమయంలో జరిగింది, కానీ తర్వాత ఆగడం జరిగింది. అయితే మీరు ఈ విధంగా జరిపించడం అనేది నిజంగా పాస్టర్ బెనహార్ గారికి, సురేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా ఈ పరిచయాలకు ముందు కొనసాగమని చెప్పి ఆశిస్తూ నేను ప్రార్థిస్తున్నాను. ఓకే, కొన్ని మాటలు దేవునికి మనందాం. నన్ను ఇలా ఆహ్వానించిన సహోదరు సురేష్ బాబు గారికి, అలాగే ఈ కార్యక్రమం నడిపిస్తున్న బెనహార్ గారికి వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చిన మీకు అందరికీ, ఈ గూగుల్ మీట్లో కూడుకున్న మీకు అందరికీ వందనాలు తెలియజేస్తాం. ఈ మంచి సమయం మనకు అనుగ్రహించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ, రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. నేనే చదువుతున్నాను. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను అనేవి. ఇక దేవుడి మాటలు మనం చూస్తే మనలో ప్రతి వాడు కూడా ఎవరి గురించి వారు దేవునికి లెక్క అప్పగించాలి అన్నాయబడింది. అంటే మన గురించి ఎదుటి వాళ్ళు లెక్క చెప్పడం కాదు, మన వారి గురించి లెక్క చెప్పడం కాదు, కానీ మన గురించి మనం దేవునికి ఏం చేయాలంటే లెక్క అప్పగించాలి అని రాయబడింది. క్రైస్తవ భక్తి అందరితో ముడిపడిందని కాదు,
ఎవరికి వారిగా చేయవలసింది. కుటుంబంలో ఒకరు రక్షించబడితే ఆ రక్షణ అతనికి ఒకరికి సొంతం. అతను బట్టి కుటుంబానికి ఆశీర్వాదం రావచ్చునేమో కానీ మన పరలోకం చేర్చబడాలంటే గనుక వ్యక్తిగతంగా ఎవరికి వారు రక్షింపబడాలి. ఎవరికి వారుగా నమ్మి బాప్తిసం పొంది దేవుని రాజ్యంలో చేర్చబడాలి. అలాగనే మనం చేసిన పనులు బట్టి ఎవరి పని బట్టి వారు దేవునికి లెక్క అప్పగించాలి అని రాయబడింది. మనం చూస్తే గల్తీ పత్రికలో కూడా దీని వాక్యం రాయబడింది. ఇక్కడ ప్రతివాడు తన గురించి లెక్క చెప్పాలి అన్నాడు. మొదటిగా కొరింథీ పత్రికలో ఒక మాట మనం చూస్తే దేవుడి లెక్కప్ప చెప్పవలసిన మనం మన జీవితం మనం చేసే పనుల్ని పరీక్ష చేసి చూసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది మంచా చెడా అది దేవుడికి ఇష్టమా కాదా అని మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనంలో కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేసుకోవాలి, పరీక్షించుకొని పొరుగు రక్త మాంసాలు పాలు పంపులు పొందాలని. మనకు మనగా ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మనల్ని ఎవరో పరీక్షించమని కాదు కానీ మనకు మనగానే మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అంటే మనం చేసే పని, మనం చూసేది, మనం మాట్లాడేది దేవుని వాక్యానికి సరిపోతుందా లేదా అనేది మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలని చెప్తుంది. ఎందుకు పరీక్షించుకోవాలి? 31వ వచనంలో చెప్తున్నాడు, మనల్ని మనమే విమర్శించుకుని ఎలా తీర్పు పొందకపోదుము అని చెప్తుంది. ఎందుకంటే మనం చేసే పని మనం పరిశీలన చేసి చూసుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు దేవుడికి ఇష్టకరం కాంది మన పక్కన పెడితే, దేవుడికి ఇష్టమైనది మనం చేస్తే మనం దేవుడి యొక్క తీర్పు లెక్కప్ప చెప్పవలసిన పరిస్థితుల్లో దేవుడు మనల్ని నరకం నుంచి తప్పించి పరలోకానికి మనల్ని చేర్చడం జరుగుతుంది. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకొని మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోతామని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు మనమే ఏం చేసుకుంటా పరీక్షించుకోవాలి అని చెప్తున్నాడు. గల్తీ పత్రికల్లో 6వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్తున్నాడు, ప్రతి వాడును తన చేయి పని పరీక్షించి చూసుకోవాలి. అప్పుడు ఇతను బట్టి కాక తన బట్టి అతనికి అతిశయం కలుగును అని చెప్తున్నాడు. మనకు మనగా ప్రతి వాళ్ళు మనం చేసే పనిని పరీక్షించి చూసుకోవాలి. అంటే ఏదో ఫ్లోలో వెళ్ళిపోవటం అని కాదు కానీ మనం చేసే పని దేవుని వాక్యం సరిపోతుందా లేదా, మనం చూసేది దేవుని వాక్యం సరిపోతుందా లేదా, మనం మాట్లాడేది దేవుని వాక్యం సరిపోతుందా లేదా అని ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో పరీక్ష అవసరం. మనం ఉన్న స్థితికి వెళ్ళడానికి, మనం ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి పరీక్ష అవసరం. అలాగే మన భక్తి జీవితంలో కూడా మనకు ఉన్న స్థితికి వెళ్ళాలంటే కనుక మనం చేసే పనిని మనం పరీక్షించుకుంటా ఉండాలని చెప్పి సెలవిస్తుంది. మనం చేసే ప్రతి పనిని పరీక్షించి చూసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే 1 కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, 6వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్తున్నాడు, అన్నిటి యందు నాకు స్వతంత్రత కలదు కానీ అన్నియూ చేయదగినవి కాదు. మనం దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, కానీ ఆ స్వేచ్ఛలో మనం దేవుని వాక్యం లోబడి మనం భక్తి చేయవలసి ఉన్నాం. ఒకప్పుడు పాపన దోషులు దేవుడు విడిపించి స్వేచ్ఛనిచ్చాడు. అయితే మనం దేవుడిచ్చిన స్వేచ్ఛను ఇష్టానుసారం ఉపయోగించడం కాదు కానీ దేవుడు మనకి చెప్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు ఏదైతే చేయమని చెప్తున్నాడో చేయడం, ఏది చేయొద్దు అని చెప్తున్నట్లు మానేసి మనం ముందు కొనసాగవలసిన వారు అండి. కాబట్టి మనకు అన్నిటికీ చేయడం స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. మరొక చోట అన్నీ మన క్షేమాన్ని కలగ చేయవు అని ఉంది. కాబట్టి మనం ఏదైతే చేయదగినదో అది చేయాలి, ఏదైతే చేయకూడదో వాటిని మానేయాలి అని చెప్పబడుతుంది. కాబట్టి మనం చేసే పని మనం పరీక్షించుకుని చూసుకోవాలి అని చెప్తుంది. ఎందుకంటే ఈనాడు క్రైస్తవ జీవితాల్లో అటువంటి పరీక్ష కుదువవుతూ ఉంది. అందరితో పాటు కలిసి వెళ్ళిపోతున్న పరిస్థితులు చూడగలుగుతున్నారు. ఇది వాక్యం సరిపోతుందా లేదా, ఇది కష్టా కాదా అని వివేచించే జ్ఞానం ఉండటం లేదు. అందరితో పాటు సినిమాలు చూస్తున్నారు, అందరితో పాటు నాటకాలు చూస్తున్నారు, అందరితో పాటు గొంతులు వేస్తున్నారు. ఒక్కోసారి మాకు బాధ కలుగుతుంటుంది. కాలేజీల్లో ఫేర్వెల్ పార్టీలు, వెల్కమ్ పార్టీలు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు క్రైస్తవ బిడ్డలు కూడా సినిమా పార్టీకి డ్యాన్స్లు వేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. అలా పరిస్థితుల్లో బాధ కలుగుతూ ఉంటుంది. వీళ్ళేంటి ఇలా చేస్తున్నారేంటి అని జరుగుతుంది. ఒక్కోసారి ఇండివిజువల్ కొంతమంది చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళని అందరూ కాపలా కాస్తూ ఉంటాం కాబట్టి
వాళ్ళని గొడవ చేయకుండా అలా చేయకుండా కాపలా కాస్తుంటారు కాబట్టి వెనక నుంచి చూస్తున్నా కొన్ని విషయాలు పేర్లు చదువుతున్నప్పుడు లేదా వారి గురించి మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులు చేస్తున్నారా అని మనసుకి బాధ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనం క్రైస్తవ బిడ్డలు సాక్ష్యం కలిగి బతకవలసిన వారమైన ఈరోజు దేవుడు నన్ను నిలబెట్టాడు అని అంటే కనుక నేను చేసే పనులు అంటే మా దేవుడు చూస్తున్నాడని చెప్పి పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నాకు తెలియకుండా వాళ్ళు గమనించారు. ఆవిడ చెప్పింది మనం సీనియర్లు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు. కానీ ఎవరేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో మాకు తెలుస్తుంది కదా! అది మేము నియమించుకుంటాం అని చెప్పారు ఆవిడ. అంటే మనం చేసే పనిని ప్రజలు గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఇచ్చిన పని నమ్మకంగా మనం నిర్వర్తించవలసిన వారమై ఉన్నాం. సాక్ష్యార్థంగా మన జీవితాలు మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూస్తున్నాడు మనం పరీక్షలు చూసుకోవాలి మనం చేసే ప్రతి పనిని. యేసుకేలు గ్రంథంలో 22:26 చెప్తున్నారు. దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరిస్తారు. నాకు ప్రతిష్ఠితమైన వస్తువులను అపవిత్రపరుస్తారు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు. పవిత్రమైనది ఏదో అపవిత్రమైనది ఏదో తెలుసుకుంటూ తెలియని నేర్పరు అని చెప్పారు. మన జీవితంలో భేదం అనేది పెంచాలి. అంటే రెండు సపరేట్ అవ్వాలి. మంచి చెడు, పాపం, పరిశుద్ధ అనేవి ప్రత్యేక స్థానం మనకు ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచడంట. ప్రతిష్ఠితమైనది అంటే దేవునికి సంబంధించింది, సాధారణమైనది లోకానికి సంబంధించింది అని భేదం ఎంచాలి అని చెప్తుంది. పవిత్రమైనది ఏదో అపవిత్రమైనది ఏదో తెలుసుకోవాలి అని చెప్తుంది. మనం చూసేది పవిత్రమైనదా కాదా, మన కంటికి కనిపిస్తుంది కదా మనం చూస్తున్నప్పుడు అది పవిత్రమైనదా కాదా, మనం మాట్లాడేది పవిత్రమైనదా కాదా, మనం చేసే పని పవిత్రమైనదా కాదా, అపవిత్రమైనదా అనేది మనం తెలుసుకోవాలి. అందుకోసమే దాన్ని మనం పరీక్షించుకోవాలి అని చెప్పి పాత నిబంధనలో చెప్తున్నాడు. అదే నూతన నిబంధనలకు వచ్చేసరికి ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్తున్నాడు. మెట్టికి సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైనూ ఉండిన ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే ధ్యానం ఉంచుకోండి అని చెప్తున్నాడు. ఈనాడు మన జీవితాలు దేని మీద మనసు ఉంచుకుంటున్నాం, దేని మీద ఆలోచన చేస్తున్నాం. వాక్యం చెప్తుంది ఏది సత్యం, యేసుప్రభు వారే సత్యం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన ఆయన సత్యవంతుడు. ఆయనలో మనం మనసు ఉంచాలి. అందుకే పై 4వ వచనం చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మళ్ళా చెప్పుతాను ఆనందించడి. మన ఆనందం ఎవరంట? ప్రభువులోనే అని చెప్పబడుతుంది. ఈ పది మన పాటలు చూస్తున్నాం, నీలోనే ఆనందం అని, ఆనందం నీలోనే అని చెప్పి వస్తున్న పాటలు చూస్తున్నాం. మన ఆనందం ఎవరిలో? దేవుని పాటలు వినటంలో, దేవుని వాక్యం చదువుకోవడంలో, దేవుని వాక్యం వినటంలో మనం ఆనందించాలని చెప్పి లోక విషయాలు, లోక సినిమాలు ఇటువంటి పరిస్థితులు బట్టి కాదు, దేవుల్లో మనం ఆనందించాలని చెప్తుంది. ఏవి సత్యమైనదో వాటి మీద మనసు ఉంచాలి, ఏవి మాన్యమైనవో విలువైనవో వాటి మీద మన మనసు ఉంచాలి, ఏవి న్యాయమైనదో వాటి మీద ఉంచాలి, ఏది పవిత్రమైనవో అని చెప్పాలి. ఇందా మనం చెప్పిన మాటలు కూడా పవిత్రమైనది ఏంటి దాని మీద మనసు ఉంచాలి. ఏవి గొప్పవో ఖ్యాతి గలవో ఏవి రమ్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచి మనసు ఉంచాలని చెప్తుంది. కాబట్టి మన జీవితాల్లో భేదం పెంచాలి. మనం చేసే పనులు, చూసేవి, మాట్లాడేవి అది దేని వాక్యం సరిపోతుందా లేదా, అది పరిశుద్ధ సంబంధించిందా కాదా అనే విషయాన్ని మనం ఆలోచన చూసుకోవాలి. ఆ భేదాన్ని ఇచ్చే జీవితంలో మనం కలిగి ఉండాలని చెప్తుంది. 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో 14-15 వచనాల్లో చెప్తున్నాడు. ఆ మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, నీతికి దున్నీతో ఏమి సంగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెరియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని చెప్తుంది. మనం దేవుని ఆలయం. నేను ఎప్పుడు చెప్తుంటాను, చర్చిల్లో ఎక్కడ కూడా సినిమా పాటలు వినపడవు. చర్చ్ మైకుల మీద ఏ రోజు సినిమా పాటలు పెట్టరు. ఎందుకంటే వాటిలో ఆ పాటలు, హీరోయిన్ చేసే వస్త్రధారణ అవి అపవిత్రమైనవి, అవి చూడటానికి ఇబ్బందికరమైనవి. అటువంటి పాటలు మందలు ఎక్కడ వినపడవు. లోకన విషయాలు, లోకన సలవాట్లు వినపడ వచ్చినాము. దేవుని ఆలయం పరిశుద్ధమండి, దేవుని మందరు ప్రతిష్ఠించారు, అటువంటి దాంట్లో ఉండదు.
ఇప్పుడేం చెప్తున్నాడు? మన హృదయం దేవుని ఆలయం అని చెప్పి మాట కొన్ని పత్రికలో చెప్తున్నాడు. మనం జీవన గల దేవుని ఆలయం అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనమే దేవుని ఆలయం. మన మందిరాల్లో చర్చెస్ లో ఆ సినిమా పాటలు సినిమా రికార్డ్ లాంటి తప్పు అనుకున్నప్పుడు మన హృదయం అనే మందిరంలో కూడా తప్పే కదా. కాబట్టి చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. ఎవరో చెప్పే మాటలు, ఆ రోజు మంచి రోజు, ఈ రోజు మంచి రోజు, లేకపోతే ఆ రోజు అమ్మాయిని పంపించవచ్చు, ఈ రోజు పంపించకూడదు, ఇలాంటి ఆలోచన స్థితి మనం మార్చుకోవాలి. పెళ్లిళ్ళ కట్టను, లోక ముహూర్తాలు, ఆ రోజులు ఈ రోజులను ఆలోచించే పరిస్థితులు ఉండకూడదు. సేవకుని సంప్రదించడం, సేవకుడు చెప్తే వాళ్ళు అనుకూల పరిస్థితులు బట్టి వాళ్ళు ప్రార్థించి పలానా రోజు అని చెప్పినప్పుడు, పలానా డేట్ అని చెప్పినప్పుడు వారి మాటకు మనం ఏదో చూపించాలి. లోక పెద్దలు చెప్పే మాటలు కాదు. అమావాస్య అంటారు, లేకపోతే అష్టమి అంటారు, అటువంటి మాటలకి మనం మనసు పెట్టడం కాదు. దేవుని వాక్యాన్ని మనం లోబడాలి. సేవకుడు చెప్పే మాటకు మనం లోబడాలి. కాబట్టి చెప్తున్నాడు, అవిశ్వాసులతో మీరు జోడుకుంటుంది. నీటికి దున్నీటితో ఏం సాంగత్యం అని చెప్తున్నాడు. వెలుగు బిడ్డలమైన వెలుగు సంబంధులమైన మనం, మన దేవుడు వెలుగు, ఆయనలో ఉన్న మనం చీకటితో ఏం పొత్తు, మనకి చీకటి కార్యాలతో చేసే వాళ్ళతో ఏం పొత్తు అని అంటూ ఉన్నాడు. క్రీస్తునకు వెలియాలతో ఏం సంబంధం ఉంటుంది? అవిశ్వాసతో విశ్వాసకి పోనెక్కడిది అని చెప్తూ ఉన్నాడు. మన లోకల్ స్నేహం అంటే మన స్నేహితులు జత వరకు మన పరిచయం ఉంటుంది. మనం వర్క్ చేస్తున్న తర్వాత కొంతమంది పరిచయం ఉంటుంది. అది ఎంతవరకు అని అంటే కనుక మన పనుల వరకు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. మనం కొంతవరకు సహకారం చేయడం, అవసరమే సహకరించడం చేయొచ్చు. కానీ వాళ్ళు చేసే పనులతో పాటు వాళ్ళతో తింటా తాగుతా తిరుగుతూ ఉంటుంది. వాటి కొన్ని చేయకుండా పనులకి మనం దూరంగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని అలాగే విగ్రహాలతో ఏం పొందిక అని చెప్పారు. కొన్నిసార్లు మొక్కుబడి వాటికి, లేదా బల్లెర్పించిన వాటికి మన భోజనం ఆహ్వానిస్తారు ఫ్రెండ్స్ బట్టి రోజు. కానీ మనం అటువంటి వాటికి వెళ్ళం, చేయకూడదు. మనం ఒక అర్థమైన రీతిలో చెప్పొచ్చు, ఇలా చేయకూడదు. రాలేమని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టరు. కాబట్టి మనం చెప్పవలసి మనం చెప్పాలి. కాబట్టి మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎవరితో సహవాసం కలిగి ఉందో వారితో సహవాసం కలిగి ఉండాలి. అంటే మన అంటే దాని ఇంటెన్షన్ ఏంటంటే కనుక మన లోకంతో ఉంటున్నాం, లోకంలో ఉంటున్నాం, కానీ మన ప్రత్యేకమైన జీవితాలు కలిగి ఉండాలి. కింద చెప్తాను కదా, నేను వారిలో నివసించాలని తెలుతాను, నేను వారి దేవునే ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. మన జీవితంలో ప్రత్యేకత ఉండాలి. ప్రజల స్థానంలో వద్దకై ఉన్నప్పుడు చెప్తాడు, వాళ్ళ క్రియలు సకల జనులకి వారి క్రియలు వేరుగా ఉన్నాయని చెప్తారు, సాక్ష్యం ఇస్తారు. కాబట్టి మనం వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అపవిత్రమైన దాన్ని మట్టుకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా ఉంటే దేవుడు చెప్తుంది, మీరు నీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమార్తెలై ఉంటారని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కిందకి వెళ్ళిపోతే ప్రియులారా, మనకి ఈ వాగ్దానం కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మసు నుండి మన పవిత్రులుగా చేసుకుంటాం. మనకి దేవుని భయం ఉండాలి. మనం ఎక్కడుంటున్నా దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు, మన హృదయమే దేవుని మందిరమైనప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నా మన కూడా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. సేవకుడు ఉండకపోవచ్చు, అలాగే మన తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, అన్నదమ్ములు ఉండకపోవచ్చు, మన సంఘస్థులు ఉండకపోవచ్చు, కానీ ఎక్కడ వెళ్ళినా మనతో కూడా మనలో ఎవరున్నారు? మనలో పరిశుద్ధాత్మ ఉంది, దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడేమో, మనం తప్పుగా మాట్లాడితే దేవుడు శిక్షిస్తాడేమో అనే భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో ఉన్న కొన్ని మలినాలు మనలో ఉంటాయి, మట్టి లక్షణాలు ఉంటాయి. దేని వాక్యం వింటున్నప్పుడు వాటిని సరి చేసుకోవాలి. నేను వాక్యం వింటున్నప్పుడు సేవకుడు వాక్యం చెప్తే ఎప్పుడైనా తిరిగేస్తున్నప్పుడు ఏ స్త్రీని మహోత్సవంతో చూసి వాడు ఆశంగా అంత విచారం చేసిన వాడగను అని చెప్పిన మాట మనసుకు తాకింది. ఒక అందమైన అమ్మని చూస్తే తప్పేంటి అనుకున్న పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు, పాపం చేయడం మాత్రమే కాదు, చెడు దృష్టితో చూడటం కూడా తప్పు అని చెప్పి నాకు తెలియపరిచాడు. కాబట్టి మనం వాక్యాన్ని చూసుకుంటూ మన పరిశుద్ధతను ఏం చేసుకుంటా సంపూర్తి చేసుకుంటూ మన శరీరానికి ఆత్మ కలిగిన సమస్త కల్మసు నుండి మనం ఏం చేసుకోవాలి? పవిత్రులుగా చేసుకోవాలి. మళ్ళా మన పరీక్ష చేసుకుంటా మనలో ఏ లోపాలు ఉంటే సరి చేసుకోవాలి. లోకస్తులతో చట్టా పట్టాలు వేసుకుని తిరగడం, ఎక్కడ ఎలకోని చోట్లకి వెళ్ళడం, తినకోని తినటం, ఇతర పరిస్థితులు మనలో ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన సహవాసం లోకం విషయాలు బట్టి కాదు, కానీ దీని వాక్యం సెలవిస్తూ ఉంది. 2 తిమోతి రాసిన పత్రికల్లో మన సహవాసం ఎవరితో ఉండాలి?
తిమోతి పత్రిక 22 నువ్వు యవనిచ్చి నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అని చెప్పబడుతుంది. మనం ఎవరితో సహవాసం? పవిత్ర హృదయం కలిగి ప్రభువునకు ప్రార్థన చేసేవారితో కూడా. ఎందుకంటే ఈ లోకంలో క్రైస్తవుల్లో కూడా చాలా మంది పవిత్ర హృదయం కలిగి ఉండవలసి ఉండకపోవచ్చు. దేవునికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించి ప్రార్థన చేసేవారు ఉండకపోవచ్చు. కొందరు ఉన్నారు, కొందరు లేరు. కాబట్టి మనం క్రైస్తవులు అనుకుంటున్న వాళ్ళు కూడా ఎవరైతే నిష్ట కలిగి భక్తి చేస్తున్నారో, ఎందుకంటే కొన్నిసార్లు ఇతరులను చూసి వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదా, వాళ్ళు సినిమాలు చూస్తున్నారు కదా, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదా, వాళ్ళు తాగుతున్నారు కదా, ఇలా కొన్ని ఆలోచనలు మన జీవితాన్ని కూడా పాడు చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాక్యానికి మనం లోబడాలి. అందుకే చెప్తాడు, విశ్వాసానికి కర్త దాని కొనసాగించుడు క్రీస్తు వైపు చూస్తూ సులువుగా చిక్కులు పెట్టే భారం నుంచి మనం విడిపించబడాలి అని చెప్తుంది. కాబట్టి మనం ప్రభువునకు పవిత్ర హృదయ కలిగి ప్రభువునకు ప్రార్థన చేసేవారితో కూడా ఏమేటాడాలి? నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును మనం వెంటాడాలని నేను వాక్యం తెలుస్తూ ఉంది. కాబట్టి పరిస్థితుల జీవితాలు మనం పరిశ్రమ చేసుకుంటా, పరీక్ష చేసుకుంటా, ప్రతిష్టమైనది ఏది, సాధారణమైనది ఏది, పవిత్రమైనది ఏది, అపవిత్రమైనది ఏది, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి పవిత్రమైనవో మనం ఆలోచన చేస్తా. ఇది దేని వాక్యం సరిపోతుంది, దేని వాక్యం సరిపోవట్లేదు అనే విషయాలు మనం ఎవరితో సహవాసం చేస్తాం, మనం చేసే పనులేంటి, మనం చూసేది ఏంటి, మనం మాట్లాడేది ఏంటి అని మన పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి అని చెప్పారు. కాబట్టి ప్రతివాడు తన గురించి తాను దేవునికి లెప్ప అప్పగింపాలి అని చెప్తున్నాడు. కాబట్టి మనమే పరీక్ష చేసుకుంటే, మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోవడం అని చెప్తుండగా, కాబట్టి మనమే పరీక్ష చేసుకుందాం. 2 కొరింథీయుల కూడా చెప్తాడు, మీరు విశ్వాసం గల ఉన్నారో లేదో మీకు మీదిగానే పరీక్షించుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి మన విశ్వాసం ఎంతవరకు ఉంది? కష్టాల్లో, ఇబ్బందులు, శ్రమల్లో కూడా దేవుని విశ్వాసం ఉంచగలుగుతున్నామా? యోగు జీవితంలో తన విశ్వాసం ఉంచాడు, దేవుడి గొప్ప స్థానం పొందుకున్నారు. నిన్న పరీక్ష అని చెప్పాను కదా. సో మనం చూస్తే కొన్ని విషయాలు సమయం ఎక్కువ అవుతుంది. ఏసేపు యజమానురాలు పాపం చేయమని ప్రేరేపించిన ఇంత ఘోరమైన దుష్కరం చేసిన దేవుని దృష్టికి ఎట్లా నిర్దోషిని కాగలదు అన్నాడు. అంటే తన పని పరీక్షను చూసుకున్నాడు. కానీ దావీదు జీవితంలో చూడరాని దృశ్యం చూశాడు. తన మనసుకు ఆలోచన వచ్చింది ఆవిడతో పాపం చేయాలని, కానీ పరీక్షించుకోలేకపోయాడు. కొంత సమయం దేవునిలో కేటాయించి నేను చేసే పని కరెక్టా కాదా, నాకు వచ్చిన ఆలోచన కరెక్టా కాదా అని పరీక్షించి చూసుకోలేకపోయాడు. యామరు పాటలో తన జీవితంలో చేయడానికి కార్యం చేసి నిర్దోషను వ్యక్తిని చంపడానికి కారణమయ్యి తన జీవితంలో తీర నష్టాన్ని అనుభవించాడు. ఆ తర్వాత దేవుడు తన పశ్చాత్తాప ప్రార్థించడం దేవుడు క్షమించాడు, దేవుడు క్షమిస్తాడు. కొంచెం నష్టపోవాల్సి వచ్చింది తన జీవితంలో. కాబట్టి మనం చేసే పని మనం పరీక్షను చూసుకోవాలి. మన స్వతంత్రం ఉన్న అన్ని చేయదేవని కాదు అని వాక్యం చదివిస్తూ ఉండగా, వాక్యానికి లోబడి మన జీవితం నడుచుకోవాల్సిన వారైనా పవిత్ర హృదయం కలిగిన వారితో, మనం దేవుడికి ప్రార్థన చేసేవారితో మన సహవాసం కలిగి ఉండి దేవుడి ముందు కొనసాగవలసిన వారైనా ప్రతిరోజు నేను అనుకుంటాను, మన పడకలకు వెళ్ళే ముందు ఒకసారి మోకరించి మనం ఈరోజు చేసిన పనులు, మాట్లాడిన విషయాలకి పరీక్ష చేసి చూసుకుని, తూకం అంటాం కదా, ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఇటుకలు పేర్చినప్పుడు ఆ తాపి మీద ఏ విధంగా తూకం మీద చూసుకుంటారు, లైన్గా ఉందా లేదన్నది మన జీవితాన్ని కూడా ఏ రోజుకి ఆ రోజు దేవుని దగ్గర మన మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు, దేవా ఈ రోజు నా జీవితంలో మన పరిశ్రమ చేసుకుని ఏం చేసాం అనుకుంటున్నప్పుడు ఒకవేళ చూడకుండా మన కంటికి కనపడిందా, మాట్లాడుకొని మన అవటంతో వచ్చిందా, మన చేయడం నేను చేసామా, దేవుడి దగ్గర క్షమాపణ కోరికని వాటి నుంచి విడుదల పొందుకొని మనం ముందు కొనసాగి మన జీవితం సరి చేసుకోవాల్సిన వారు. ఎందుకంటే దేవుడు రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన జీవితం ముగింపు ఎప్పుడో తెలియదు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు మన లెక్క దేవుడికి అప్పచెప్తూ, లేదా మనలో లోపం కనపడుతుంటే దేవాన్ని క్షమించండి అని చెప్పి ఉండుకుంటాం. ఒకవేళ మనం చేయలేకపోతుంటే దేవాలా చేసేలాగా మనం సహాయం చేయమని చెప్పి దేవుడికి అప్పగించుకోవడం, ఏ రోజుకు ఆ రోజు మన లెక్క దేవుడికి అప్పగించుకుని దేవుని రాకడకు మనం సిద్ధపడతాయి. ఆ దేవుడు అక్కడ ఎప్పుడు వచ్చినా మనం దేవుడు ఇచ్చే పరలోకం చేర్చుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మాట నీకులో దీవించబడిన దాకా ఆమేన్. 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 సమయం ఇచ్చిన అలాగే పాస్టర్ బెనహార్ గారికి
ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతవరకు మాట్లాడి మీకు కూడా తొన్నాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం కొరకు భార్య బిడ్డలు జోసఫ్ సామ్యుల్ పెద్ద కుమారుడు 5th క్లాస్ చదువుతున్నాడు. జోసఫ్ జాన్ పాల్ ఆ బిడ్డ 1st క్లాస్లో జాయిన్ చేసాం. అటు మాటలు మనం మాట్లాడడం చేయాల్సిన అది వెంటనే స్పందించడం అవుతుంది. ఫీజు థెరపీ ఇస్తున్నాం, స్కూల్ తీసుకెళ్తున్నాం. బిడ్డ దేవుడు చక్కని మాటలు దయచేసి భవిష్యత్తులో వారి ఇరువురు దేవుని పరిచయం వాడబడినట్లు, చెల్లి 2 కుమారులు మనకు దేవుడు తన సాక్షి నిలబెట్టినట్లు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులు అత్తమన వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా దేవుడు నాకు ఇచ్చిన ప్రిన్సిపల్ బాధ్యత చక్కగా నిర్వర్తిస్తూ అవకాశం ఉందని చెప్పి విడిచిపెడదాం అనుకుంటున్నాం. అది ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఎందుకంటే మనకు మామూలుగా ఉంటే మన పని మనం చేసుకోవచ్చు ఆలోచన ఉన్నాం. కాబట్టి ఏదైనా దేవుడు చెప్తాం, దేవుడు ఎంతో నడిపిస్తారో దేవుడు ఆ విషయం కొరకే మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచు నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుదురుగాక. మరి దైవజనులు ప్రిన్సిపల్ గా ఉండి దేవుని పరిచర్యలు కూడా కొనసాగింపబడుతున్నారు. నన్ను కనపరిచేవారు నేను కనపరుస్తున్న రీతిగా ప్రభు మరి ఎజ్రా గారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ. మరి ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యాన్ని అలాగే వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరు విజయ్ కుమార్ గారు దైవజనరాలు వాక్య ఫలింపు ప్రార్థన చేస్తారు. వందనాలమ్మ. వందనాలండి అయ్యారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామనకు, శ్రేష్టమైన నామనకు, శక్తి కలిగిన నామనకు, మహిమ కలిగిన నామనకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఎందరికో లేని ధన్యతను మాకు ఇచ్చావు నా ప్రభా. నీ సన్నిధిలో ఉదయమన్నే ఇంకనూ పెందల కడనే చీకటి ఉండగానే నా ప్రభా మమ్మల్ని లేవనెత్తి నా ప్రభా నీ సన్నిధిలో కూడుకోవటానికి నా ప్రభా నాయన చక్కని సాక్ష్యం వినటానికి నాయన నీకు స్తోత్రం. వాక్య ధ్యానముతో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు నా తండ్రి. నీ ప్రియదాసుడు నా ప్రభ, నువ్వు ఏర్పరచుకున్న బిడ్డను నా ప్రభ, నా తండ్రి మాతో నా తండ్రి వాక్యం పంచుకోవటానికి, సాక్ష్యం పంచుకోవటానికి మీరు ఇచ్చిన కృపకు బట్టే వందనాలు నా ప్రభ. నాయన నీకు స్తోత్రం నాయన. వినువారముగా కాదు నా ప్రభ నాయన, గొప్ప సాక్ష్యం విన్నాం నా ప్రభ. విని విడిచిపెట్టువారముగా కాకుండా నా ప్రభ నాయన నాయన ఆ సాక్ష్యము ద్వారా నా ప్రభ నాయన మా మనసులు రగిలింప చేయండి నా ప్రభ. నాయన నీకు స్తోత్రం నాయన. నిన్ను వెతికి వెంటాడుకొని నా ప్రభ నీతో అంటగట్టబడి ఫలించే జీవితమును మాకు ఇవ్వండి నాయన. నీకు స్తోత్రం. నీ కృప చూపించండి నాయన. నీ దాసుని ఇంకనూ నా ప్రభ నాయన బలమైన సాధనముగా వాడుకోండి నా ప్రభ. నాయన నీకు స్తోత్రం. ఈ ఉదయ కాల ధ్యానములో నా ప్రభ నాయన నీకు స్తోత్రం నాయన. మాకు ఇవ్వబడిన ఆత్మీయ ఆహారముతో మేము బలపడలాగున నీ కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫలింపు ప్రార్థన చేసిన విజయమ్మ గారికి వందనాలు. ముగింపు ప్రార్థన విశాఖపట్నం నుంచి మనతో ఏకీభవిస్తున్న సాల్ కుమార్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలమ్మా. వందనాలండి. ప్రైజ్ అందరికి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన దేవ, నీ దయగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ రీతిగా చేరి ప్రభువా నాయన నీ సన్నిధిలో కొద్దిసేపు ఆరాధించడానికి నాయన, అలాగే ప్రభువా నాయన నిన్ను స్తుతించడానికి నాయన నిజంగా చక్కని వాక్యము అయిన సాక్ష్యం ద్వారా మమ్మల్ని బలపరచా మా ఆత్మలు ప్రభువా నాయన ఇంకను విశ్వాసంలో స్థిరపరచుకోవడానికి అయ్యా నువ్వు చేసిన మేలకే వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం అందించిన సేవకులను బట్టి వందనాలు. దేవునికి స్తోత్రాలు ప్రభువా. ఈ సాక్ష్యం అనేక మందికి దేవా దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నంత స్తోత్రాలు. దేవాయ సమయంలో ప్రభువా నాయన మీట్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్న ఉదయ కాలమే ప్రభుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న దేవ బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రభు. ప్రాముఖ్యంగా మీటిని నడిపిస్తున్న సురేష్ బాబు గారిని బట్టి ప్రభు నాయన, బెనహరాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్న వారిని, వారి కుటుంబాలని, వారు చేస్తున్న పరిచర్యలని ప్రభు, అలాగే సురేష్ గారు చేస్తున్న యొక్క జాబ్ని మీరు ఆస్వాదించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. వారి కుటుంబాలు అనేక మందికి ఆశీర్వాదంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. అలాగే ఢిల్లేశ్వర్ గారి గురించి వారి కుటుంబాని కోసం ప్రార్థన చేస్తున్న
కానీ నీ సన్నిధిలో ప్రభువా నాయన నిత్యము నిలిచిన భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇజ్రాకని బట్టి వందనాలు ప్రభా. తన కుటుంబం ప్రభు ఇంకను అయ్యా నీళ్ళు అంటుగట్టబడి ప్రభా అనేక మందికి సాక్షార్థమై నిలవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన హేమశ్రీ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం దేవ, వారిని వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా నాయన. అలాగే మమ్ము నాయన అభి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేరీ సునీత గారి కోసం ప్రార్థన చేస్తున్నాం దేవ, వారిని దీవించి నాయన ప్రభా. ఉదయమే ప్రభు నిన్ను వెతకాలని ఆశతో వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు దీవించండి ప్రభు నాయన. దేవునికి స్తోత్రాలు ప్రభు నాయన. నాయన మేరీ గారిని బట్టి వందనాలు, మెర్సీ గారిని బట్టి వందనాలు ప్రభు. దేవ దీవించండి ప్రభు స్తోత్రాలు నాయన. అయ్యా నాయన ప్రశాంత్ గారిని బట్టి వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. అలాగే నాయన రామలక్ష్మి గారిని బట్టి నాయన సూర్యబాబు గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవునికి స్తోత్రాలు ప్రభు నాయన. అలాగే విజయ్ కుమార్ ఆంటీ గారిని బట్టి వందనాలు, వినోదిని గారిని బట్టి వందనాలు ప్రభు నాయన. ఈ కుటుంబాలన్నీ నీ పాద సన్నిధిలో పెడుతున్నాం తండ్రి నాయన. ఎస్లాడ్ ప్రభు అందరూ కోరిన గొప్ప భాగ్యం. చాలా మంది ఈ యొక్క సమయం కోల్పోతూ ఉంటారు నాయన, కానీ మీరు ప్రేమించి మాకు ఇచ్చిన యోగ్యతకి వందనాలు నాయన. అలాగని కాదు ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధిలో ఇంకను నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటే వారందరిని బట్టి కూడా వందనాలు దేవా. నేను ఎవరైతే ఈ రోజు రాలేకపోయారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నా. మరి ఒక్క రోజు ప్రభు నాయన ఈ అవకాశాన్ని వినియోగించి కృపద ఇచ్చమని వేడుకుంటున్నాను అయ్యా. ఈ కుటుంబాలన్నీ కూడా నీ పాద సన్నిధిలో పెడుతున్నాం ప్రభు. మరి ఈ రోజు ప్రభు నాయన ప్రతి కుటుంబంలో ప్రభు నీ ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నా. నీ క్షేమం ఇవ్వండి, సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం దేవ. ఈ దినమంతా నీ కృపలో భద్రపరచండి ప్రభు. మీటిని ముగించుకుని ప్రభు మేము ఈ లోకంలోకి వెళ్తుండగా ప్రభు నాయన మా పని పాటలు అన్నింటిలోకి మీరు తోడుకోండి, పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి ప్రభు నీ యొక్క సహాయం మాకు దయచేయమని వేడుకొంచు నాయన. మేము చేస్తున్న ప్రతి పని కూడా నీ నామానికి మహిమార్థమే చేయగలిగినట్లుగా మమ్మల్ని నాయన బలపరచమని వేడుకొంచు. నా చిన్ని కుటుంబాన్ని కూడా నీ చేతులు సమర్పిస్తున్నా, మీరు దీవించి ఆశీర్వదించమని. ముఖ్యంగా ప్రభు నాయన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు ప్రభు నీ పరలోక జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి, స్తోత్రాలు ప్రభు నాయన. నీ సేవకులను బట్టి వందనాలు ఓ దేవానైనా స్వార్థ విషయం అనేక ప్రాంతాలు ప్రయాణమై వెళ్తూ ఉంటారు ప్రభు. వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉండమని వేడుకుంటాం, వారిని బహుగా వాడుకొని అయ్యా నాయన అనేక మందికి దీవెనకరంగా మార్చమని వేడుకుంటాం దేని స్తోత్రాలు. నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభు నాయన ఉదయ కాల సమయంలో ప్రభు నాయన ఈ ప్రార్థన పాదసాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని ఈ అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన చేసిన సాలికుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరలోక ప్రార్థన దైవ ఆశీర్వాదం బెన్హరయ్య గారు అందిస్తారు. పరలోక వందన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనది మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము తల నుంచి ప్రార్థిస్తున్న మనకును, చేయబడ్డ విజ్ఞాపన ప్రార్థనకును, వెత్తబడ్డ వాక్యమునకును, సాక్ష్యమునకును, ఈ రోజు మన దినచర్య అంతటికి బలికిన మన బిడలకును సదా ప్రభు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. అందరికీ వందనాలు.